రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమ లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయం సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దకు వెళ్లి క్రమం తప్పకుండా పింఛన్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం ఉదయం తిరుపతి రూరల్ శ్రీనివాసపురం పంచాయతీ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేసి పలువురు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ జిల్లాలో సచివాలయ సిబ్బంది ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని తెలిపారు. జిల్లాలో అక్టోబర్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను 2,62,995 మంది పింఛన్దారులకు సుమారు 112.84 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేస్తూ పెన్షన్లు అందిస్తున్న తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల 1వ తేదీన మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా అని లబ్ధిదారులను అడిగారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే తమ ఇంటి వద్దకు వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని, పింఛన్లు తమకు ఆర్థికంగా భరోసా ఉందని కలెక్టర్ తెలిపారు. తిరుపతి రూరల్ శ్రీనివాసపురం గ్రామం పంచాయతీ నందు లక్ష్మమ్మ వృద్ధాప్య పెన్షన్ 4,000, వితంతు పెన్షన్ కింద బి నిర్మల 4,000ను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి అందజేశారు. దేశంలో ఎక్కడా లేనంతగా పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను పేదలకు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందిస్తున్నారని కలెక్టర్ లబ్ధిదారులకు వివరించారు. అనంతరం పెన్షన్దారులతో మాట్లాడుతూ వారి ఆరోగ్య సమస్యలు సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే సంబంధిత మందులను సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే తెచ్చి పంపిణీ చేస్తారని తెలిపారు. మెడికల్ క్యాంపులు నిర్వహించినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే పేద, బడుగు, బలహీన ప్రజల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ద్వారా నిత్యావసర సరుకులపై ధరలు తగ్గాయని, వాటిని గమనించి ప్రజలందరూ వినియోగించుకోవాలని ప్రజలకు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మోహన్, డిఆర్డీఏ పిడి శోభన్ బాబు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, శ్రీనివాసపురం సర్పంచ్ పద్మావతమ్మ, సచివాలయ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.